భక్తిపరుల లక్షణాలు ఏంటనేది. దేవుడు ప్రత్యేకించుకొని ఏర్పరచుకున్న పాత్రల లక్షణాలు ప్రత్యేకంగానే ఉంటాయి. ఆ లక్షణాలను బట్టి మనం భక్తిపరులమో భక్తిహీనులమో మనల్ని మనం చూసుకోవచ్చు. అది మీకు తేటపరచాలని నా ఆత్మలో సిద్ధపడ్డాను. అయితే మధ్యలో ఇటు తీసుకొచ్చాడు. మరి ఎవరు ఏ గాయాలతో ఉన్నారో, ఎవరు నేను అన్న ప్రశ్నలు వేసుకొని గందరగోళం అవుతున్నారో నాకు తెలియదు. నాకే ఎందుకు ఇలాగా అన్న ప్రశ్న ఏ హృదయంలో ఉందో నాకేం తెలుసు, ఆయనకు తెలుసు. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న పాయింట్కి నాకు అవకాశం ఇవ్వబడింది, ఇప్పుడు చెప్తా వినండి. బైబిల్ గ్రంథంలో భక్తిపరులను గుర్తించడానికి వాళ్ళ కొన్ని లక్షణాలు చూపించి వాళ్ళని భక్తులు అని రాయించాడు. ఫర్ ఎగ్జాంపుల్, భక్తిపరుల లక్షణాలు ఒక లిస్ట్ అవుతుంది, పెద్ద లిస్ట్ అయింది. దాన్ని నీ ముందు ఉంచుతాను, పెద్ద లిస్టు కాదు, కొన్ని మాటలు ప్రభు చిత్తమైతే దేవుడు అవకాశం ఇస్తే రెండవ కూటంలో మిగిలినవి చెప్తా. వాళ్ళకి మీకు అందరికి ఉపయోగపడే విషయాలు. వాటిలో మొట్టమొదటిది యోబును గురించి దేవుడే సైతానుతో సాక్ష్యం ఇచ్చాడు. యోబుని ఏమన్నాడంటే భక్తుడు అన్నాడు. యోబుని ఏమన్నాడు? భక్తుడు అన్నాడు. భక్తులకు ఉండేటువంటి ఆశీర్వాదాలు ఇన్ని రాయబడ్డాయి బైబిల్లో. భక్తిహీనులకు కలిగే ఫలాలు అన్నే రాయబడ్డాయి. మీరు భక్తుల లిస్టులో చేర్చబడ్డారు, భక్తులుగానే ఉండాలనుకుంటున్నారు కనుక ఇక భక్తుల లక్షణాలు ఏంటో మిమ్మల్ని మీరు పరిశీలించుకోవడానికి, ఒకవేళ ఎక్కడన్నా లోపాలు ఉంటే భర్తీ చేసుకోవడానికి ఈ నోట్స్, ఈ మ్యాటర్. యోబుని గురించి దేవుడు సైతానుతో ఏం సాక్ష్యం ఇచ్చాడంటే నా సేవకుడైన యోబు అని అంతటితో వదిలిపెట్ల. భక్తిపరుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన అంటే ఏమని చెప్తున్నాడు యోబుని గురించి? రైట్. ఒక భక్తిపరుల్లో ఉండేటువంటి లక్షణాలు 4 యోబు దగ్గర మనకు దేవుడు ఇచ్చాడు. ఇవి మనలో ఉండాలి, ఏర్పడాలి. ఒరిజినల్గా భక్తి అనేది మనలో ఉంటే ఈ 4 ఉంటాయి. అర్థమైందా? తేనె అన్నప్పుడు చేదుగా ఉంటుందా? తేనె అని నేను తీసుకొచ్చి వ్యాపారసం ఇచ్చాను అనుకో, నీకు ఇది తేనె ఏందిరా అంటాను, ఇది తేనె అన్నయ్య అంటాం. ఎందుకమ్మా? చేదుగా ఉంది. మరి తేనె అంటే ఖచ్చితంగా తీపి ఉంటుంది, అంతే. ఎండను చూపించి వర్షం పడుతుంది అన్నాను అనుకో, వర్షం అంటే నీళ్లు తప్పనిసరి. అలాగా భక్తిపరుడు అంటే ఈ లక్షణాలు తప్పనిసరి. స్తోత్రం. అక్కడ 4 బయలుపడ్డాయి. భక్తిపరుల యొక్క లక్షణాల్లో మొట్టమొదటిది యోబు దగ్గర ఏం చెప్పాడు చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం నుంచి, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును. అద్దుగో నంబర్ 1 యథార్థత, నంబర్ 2 న్యాయవంతుడు, నంబర్ 3 భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. దేవునికి స్తోత్రం. భక్తి అనేది ఇప్పుడు మనం తీసుకున్నాం కాబట్టి దేవుని భయము అనేది 3 రాసుకో. ఇక 4వది చెడుతనమును అసహించుకునే జీవితం. అంతే. మరి ఈ 4 నీ దగ్గర ఉన్నాయా లేవా? లేకపోతే నీ భక్తిని లేదా నీ ఆత్మీయతని నువ్వు అనుమానించాల్సిందే. నీ శీలాన్ని, శీలం అంటే గుణం అండి, నీ శీలాన్ని నువ్వు శంకించుకోవాల్సిందే. ఎవడో శంకించడే కదా, నువ్వు శంకించుకోవాల్సిందే. అంటే నీ గుణాన్ని నువ్వు అనుమానించాలి. నేను భక్తి సాధన చేస్తున్నా, భక్తి చేస్తున్నా, దేవుని పాదాల దగ్గరికి వెళ్తున్నా, మరి భక్తిపరుడుగా నాకు ఉండాల్సిన లక్షణాలు దేవుడి గ్రంథంలో చెప్పబడ్డాయి, అవి నా దగ్గర ఉన్నాయా? ఓకే. ఇప్పుడు ఇక్కడ భక్తిపరుల లక్షణాల్లో మొట్టమొదటిది
వ్యక్తిత్వం అని రాసుకొని ఆ వ్యక్తిత్వంలో ఇవన్నీ ఉండాలి. నెంబర్ 1 భక్తిపరుల వ్యక్తిత్వం అని రాసుకొని దాని కింద ఈ లిస్టు రాసుకో. యథార్థత, న్యాయ ప్రవర్తన, దేవుని భయం, చెడుతనం పట్ల అసహ్యం ఖచ్చితంగా ఉండాలి. ఇవి లేవు అంటే, చెడుతనం పట్ల మనకి ప్రేమ ఉందంటే భక్తుల లిస్టులో కాదు, భక్తిహీనుల లిస్టులో ఉన్నట్టు. యథార్థత లేకుండా వంచన బుద్ధి మన దగ్గర ఉంది అంటే యథార్థత అంటే ఉన్నదాన్ని దాచడం, లేనిదాన్ని చూపించడానికి ట్రై చేయటం. ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి. ఇప్పుడు నేను నా క్యారెక్టర్ విషయంలో నేను సహా కొన్ని బలహీనతలను ఎదుర్కొన్నానని యథార్థంగా మాట్లాడతాను. అసలు నేను దేవుడి కృపను బట్టి బాప్తిస్మం పొందిన దగ్గర నుంచి ఇప్పటిదాకా నోటి మాటలు ఎందు కానీ, హృదయ ఆలోచనల ఎందు కానీ, నడతలో కానీ, పడకలో కానీ ఎక్కడ కూడా నేను తప్పిపోలేదు. సూపరో అన్నాను అనుకో, మీరేమన్నా నన్ను కొడతారా? లేకపోతే భూతద్దాలు తీసుకొని ఏమన్నా వస్తారా? అయింది నువ్వు ఆ మాట అన్నావు కాబట్టి ఇక్కడ నుంచి ఒక 4 రోజులు నిన్ను మేము పరిశోధించాలనుకుంటున్నాను, భూతద్దాలు తీసుకొని వస్తారేంది? పాప నేను ఏం చెప్పినా నమ్ముతారుగా. బాప్తిస్మం పొంది, మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన దగ్గర నుంచి ఇప్పటిదాకా నోటి మాటల్లో కానీ, హృదయ ఆలోచనలో కానీ, సమస్త ప్రవర్తనలో, నడక, పడక, తలంపు, ఆలోచన, క్రియ ఎందులో కూడా ఏ తప్పు లేకుండా సూపర్గా ఉన్నాను నేను అన్నాను అనుకో, స్తోత్రం తండ్రి, శాలెం మనకి ఇచ్చినట్టు మాకు కూడా అయ్యా అని ఏడుస్తారు, ప్రార్థన చేస్తారు తప్ప భూతార్థాలు తీసుకొని నా దగ్గరికి రారు. కానీ అది వాస్తవం కాదు కదా. ఆత్మీయ జీవిత పోరాటములో సేవలోనికి రాకమునుపు కొన్ని శోధనలు, సేవలోనికి వచ్చిన తర్వాత కొన్ని శోధనలు నేను ఎదుర్కొన్నాను. దేవుని కృపను బట్టి వాటన్నిటిని అధిగమించి నిలదొక్కడానికి దేవుడు కృపనిచ్చాడు. ఇది యథార్థత. అంటే నేను యథార్థవంతులను చూపించుకోవటానికి కాదు, ఉన్నది ఉన్నట్టు వ్యవహరించటం అనే దాన్ని మీకు అర్థం కావటానికి చెప్తున్నా. చూడండి, నేను ఎంత ఓపెన్గా ఉన్నానో, నేను నా బలహీనతలను సహా ఒప్పుకుంటున్నాను, నేను ఎంత మంచి ఉన్నో అని బిల్డప్ కోసం చెప్పట్లా. మీకు యథార్థత అంటే ఏంటి? రహస్యమందు ఒకటి, బయటికి ఒకటి కాదు. ఓపెన్గా ఉండటం, ఉన్నది ఉన్నట్టు వ్యవహరించటం, మాట్లాడటం భక్తిపరుల లక్షణాల్లో ఒక శుభ లక్షణం. ఇది యథార్థంగా ఉంటారు. అన్నా ఈ ముసుగు ఎందుకన్నా, ఉన్నది ఉన్నట్టు చెబుతున్నా. ఇది హల్లెలూయా. రెండవది న్యాయ ప్రవర్తన. అంటే ఏంటి తెలుసా? ప్రతి దానిలో ఇది న్యాయమేనా అని ఆలోచిస్తాడు భక్తుడు. భార్య విషయంలో కొంతమంది దుర్మార్గంగా ప్రవర్తిస్తారు. ఆమెకు ఒక మనసు ఉంది, ఆమెకు ఒక హృదయం ఉంది, ఆమె ఒక మనిషి, ఆమెకు కూడా ఇష్టాలు ఉంటాయి. నీ తల్లిదండ్రిని నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో తన తల్లిదండ్రి పట్ల తనకు కూడా అంతే ప్రేమ ఉంటుంది అనే ఆలోచన ఒక్కొక్కడికి ఉండదు. తానేమో ఎప్పుడు తల్లిదండ్రులతోనే ఉండాలి, తన భార్య మాత్రం తల్లిదండ్రి దగ్గరికి వెళ్ళకూడదు, వాళ్ళని పట్టించుకోకూడదు, వాళ్ళని ఘనపరిచి మాట్లాడకూడదు, అవకాశం ఉంటే వాళ్ళని తిట్టాలి, ఛాన్స్ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి రాబట్టాలి. మనోడు మాత్రం ఎప్పుడు తల్లిదండ్రుల దగ్గరే ఉంటాడు, వాళ్ళకి భయం చేస్తూ ఉంటాడు, వాళ్ళకి చేయాల్సింది వాళ్ళు చేసుకుంటాడు. కానీ తన భార్యకి మాత్రం ఆ స్వేచ్ఛనివ్వడు. కనీసం ఏదో వాళ్ళకి చేసే సంగతి పక్కన పెట్టు, కనీసం వాళ్ళని చూసి ఒక 2 దినాలు, ఒక దినం గడిపే ఛాన్స్ ఇవ్వడు. భక్తిపరుడైన వాడు ఇట్లాంటి విషయంలో కూడా న్యాయాన్యాయ విచక్షణ కలిగి ఉంటాడు. ఇది ఎలా న్యాయం? నా తల్లిదండ్రుల్ని నేను చూస్తున్నప్పుడు, నా తల్లిదండ్రిని నా ప్రేమను పొందుతున్నప్పుడు, నా తల్లిదండ్రి ఎప్పుడు నాతో ఉండాలని, నేను వాళ్ళతో ఉండాలని కోరుకున్నప్పుడు నా భార్య కూడా తన తల్లిదండ్రి పట్ల ఆశ ఉంటుంది కదా. గనుక నేను ఆమెను కూడా అర్థం చేసుకుని ఆమె కూడా కోఆపరేట్ చేయాలి. అవసరమైతే 2-3 దినాలు తను కూడా తల్లిదండ్రులతో సంతోషంగా గడిపేటట్లు అవకాశం ఇవ్వాలి. కొంతమందికి డౌటు,
కొంతమందికి డౌట్. సరే డౌట్ ఉంటే తగలబడు, నువ్వు కూడా ఆడే తగలబడిపోయి. స్తోత్రం. అంటే పుట్టింటి దగ్గర వదిలిపెడితే మళ్ళీ ఏమవుతుందో అని కొంతమందికి భయంలే. నీకు ఆ భయం ఉంటే సరే పో, నువ్వు కూడా పో, కాపలా కాసుకోపో. దేవునికి స్తోత్రం. కానీ న్యాయం ఆలోచించు. నీ తల్లిదండ్రులకి నీ ప్రేమ దక్కాలి. మరి ఆ కుమార్తె ఆమె ప్రేమ వాళ్ళకొద్దా? నీ తల్లిదండ్రుల దగ్గర నుంచి నువ్వు ఆదరణ పొందాలి, ప్రేమను పొందాలి. మరి తల్లిదండ్రుల దగ్గర ఆమెకు ఉండదా? నువ్వు సంవత్సరాలు ఇక్కడ గడిపేస్తావు, కనీసం సంవత్సరానికి కొన్ని దినాలు తల్లిదండ్రులని. అంటే ఓన్లీ భార్యలో ఒక్కళ్ళదేగా సమస్య. ఒక స్త్రీ భక్తురాలై ఉంటే, స్త్రీలలో కూడా కొంతమంది ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అమ్మా నాన్నకి అన్నీ చూసుకుంటారు. భర్త తల్లిదండ్రిని కొంచెం ఏదన్నా ప్రేమించాడంటే మాత్రం వాయమ్మో వాళ్ళని అసలు ఆపలేం. ఇంట్లో సామాన్లన్నీ గందరగోళం అయిపోతాయి. మిక్సీలు పగిలిపోతాయి, టేబుల్ పగిలిపోతాయి, గ్లాస్ ఐటమ్ పగిలిపోద్ది. ఇక ముఖాలు మారిపోతాయి. అప్పటిదాకా దేవదూతలాగా ఉన్న ముఖం దయ్యాకృతికి వచ్చింది. ప్రేతాత్మలు కనపడితే మూవీస్లో అట్ట తయారైంది. ఆ ముఖం చూస్తేనే ఒక రకమైన వికృతాకారం. దురాత్మ కళ్ళలో మొహంలో కొట్టొచ్చినట్టు కనపడుతుంది. ఏమమ్మా, నువ్వు నీ తల్లిదండ్రిని ప్రేమించుకున్నట్టు మరి ఆయన కూడా వాళ్ళ తల్లిదండ్రికి అంత సేవ చేయాలి కదమ్మా. నీకంటే ఇంకా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ కదా. కానీ న్యాయం ఉండదండి. నేను చెప్తున్నా, భక్తిపరుల లక్షణాల్లో రెండవది న్యాయ ప్రవర్తన. ఒక భార్యగా నేను ఏం న్యాయం చేయాలి, ఒక భర్తగా నేనేమి న్యాయం చేయాలి, పిల్లలుగా కన్నా తల్లిదండ్రికి చేయవలసిన న్యాయం, తల్లిదండ్రులుగా పిల్లలకు చేయవలసిన న్యాయం. నా బిడ్డల నోటికాడి తీసుకెళ్లి పరులు పాలు చేయకూడదు. నేను కన్నా జన్మనిచ్చాను, వాళ్ళని పెంచి పెద్ద చేసి వాళ్ళకి బాధ్యతలు నెరవేర్చాల్సిన అవసరం నాకుంది. గాలికి వదిలేయకూడదు వాళ్ళని. వాళ్ళకి చేయాల్సిన న్యాయం వాళ్ళకి చేయాలి. నేను చేయాల్సిన న్యాయం అంతా చేసి వాళ్ళకి రెక్కలు తెచ్చినాడు ఇక వాడి ఇష్టం. అప్పటిదాకా మాత్రం నేను రెక్కలు ముక్కలు చేసుకున్నాను సరే, వాడికి చేయాల్సిన న్యాయం వాడికి చేయ. అన్నిటికంటే ముఖ్యంగా నన్ను సృష్టించిన సృష్టికర్తకు నా నుండి జరగవలసిన న్యాయం జరగాలి. అలా ప్రతి వ్యవహారంలోనూ న్యాయ విచక్షణ కలిగి న్యాయ ప్రవర్తనను ఇష్టపడి న్యాయాన్ని వెతుకుతూ ఉంటాడు భక్తిపరుడు.